నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి సుమారు 10,65,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది 4,40,00,000 ఖర్చు పెట్టి అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దానికి అటెండర్స్కి అందరికి కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 2 పూట్ల భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మీరంతా కలిసి సిమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి, అదొక అద్భుతమైనటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్థగా ఏర్పడాలి ఆయన ఆశాభావం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మా బోర్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని బిల్డింగ్స్ అన్ఫినిష్డ్ ఉన్నాయి, అవి కూడా త్వరితగతిన చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు ఏమన్నా అడగాలనుకుంటే వీటి మీద ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సెంట్రల్ ల్యాబ్ ప్రతిపాదన అనేది ఈ సెంట్రల్ ల్యాబ్ మనం రెనోవేషన్ జరుగుతుందండి. మెయిన్ బిల్డింగ్, ఆ మెయిన్ బిల్డింగ్లో సెంట్రల్ ల్యాబ్స్ తాలూకా ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో అన్ని ల్యాబ్స్ కూడా ఒకే రూఫ్ కిందకు వస్తాయి. అదేవిధంగా ఈ సెంట్రల్గా ఉన్నటువంటి మెడికల్ స్టోర్ కూడా సిమ్స్ హాస్పిటలే నిర్వర్తిస్తుంది. దానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఒక మెడికల్ షాప్ని ఖాళీ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లో చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒరిజినల్ మెడిసిన్స్ కాదు, మ్యాక్సిమం జనరిక్ మెడిసిన్స్ దొరుకుతున్నాయి అనేటువంటి కంప్లైంట్లు వచ్చినాయి. వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. అవన్నిటికీ ఒక్కొక్కటి సబ్జెక్ట్ తీసుకొని అన్నీ కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఆ దిశగా మేమంతా కూడా ప్రయాణిస్తున్నాం. బోర్డు హాస్పిటల్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి బెడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని డబల్ చేయాలి. మన డాక్టర్ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్, ఎందుకంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకసారి ఇనాగరేట్ అయితే అక్కడ ఉన్నటువంటి 50% ఏరియాలో అది తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసి అక్కడ ఫుల్ ఫ్లెడ్జెడ్ బోర్డు హాస్పిటల్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అది కూడా ఎంత వీలైతే అంత తొందరగా అది కూడా ప్రారంభిస్తాం. ఈరోజు ఎక్కడో ఒక ఆర్టికల్ చూశాను, బోర్డు హాస్పిటల్కి ఎగనిస్ట్గా చూశాను నేను, కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అత్యంత అద్భుతంగా పనిచేస్తున్న హాస్పిటల్ తిరుపతిలో ఉన్న వాటిలో బోర్డు హాస్పిటల్ ఒకటి.
మీ అందరికీ తెలుసు. సుమారు నెలకు 700 ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎక్కడ జరగవు అన్ని ఆపరేషన్, స్టేట్లోనే ఎక్కడ జరగవు. కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్స్ని, ఆ యొక్క బోర్డ్ మేనేజ్మెంట్ని మనందరూ కూడా అభినందించాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు రాసేసి డిఫేమ్ చేస్తే అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశ్వర.